హాయ్ అండి అందరికి. ఊరు నుంచి అమ్మ వచ్చింది అని చెప్పాను కదా. అమ్మ వచ్చింది అంటే అమ్మతో పాటు మా కూరగాయలు కూడా వచ్చేస్తాయి. తోటలోనే పండుతాయి కాబట్టి చిక్కుడుకాయలు, దొండకాయలు, టమాటాలు అన్ని కూడా తీసుకొని వచ్చింది. ఎంత తోటలో పండితే మాత్రం రోజు చిక్కుడుకాయలు, టమాటాలు, దొండకాయలు ఏం తింటాను చెప్పండి, విసుకొచ్చేస్తుంది కదా. మా ఇంట్లో అయితే నువ్వు చిక్కుడుకాయ కూర వండావంటే ఊరుకోనని చెప్పేస్తున్నారు. వాళ్ళు వండొద్దు అన్నారు కదా అని చెప్పేసి పక్కన పెట్టామనుకోండి, ఉన్న కూరగాయలు వేస్ట్ అయిపోతే బయటకి వెళ్ళి కూరగాయలు తెచ్చుకోవాలనిపించదు. అందుకని చెప్పేసి వాళ్ళు తినడానికి బోరు కొట్టకుండా ఇదేదో బాగుంది, వెరైటీగా ఉంది అనిపించేలాగా చిక్కుడు గింజలతో ఫ్రై అయితే చేస్తున్నా. చాలా బాగుంటది, చాలా ఈజీగా చేసుకోవచ్చు, తక్కువ టైంలో అయిపోతుంది. ఫస్ట్ అయితే చిక్కుడు గింజలను నీట్ గా కడిగేసి కొద్దిగా వాటర్ వేసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. చిక్కుడు గింజలు ఉడికి ఒక పొంగు వచ్చిన తర్వాత కొద్దిగా ఉప్పు కూడా వేసి ఉప్పు కరిగేంత వరకు ఉంచి ఆ తర్వాత వడకట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు కూడా వేసి మగ్గించుకోవాలి. తర్వాత దాంట్లోనే చిన్నులపాయలు, కొద్దిగా పసుపు, కారం కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు చిక్కుడు గింజలు కూడా వేసి మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని లాస్ట్ లో కొత్తిమీర వేసి దించుకోవడమే.